వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జల్దంకి మండల తహసీల్దార్ ప్రమీల తహసీల్దార్ కార్యాలయంలో మొబైల్ డెలివరీ యూనిట్ ఆపరేటర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. రేషన్ సరుకుల సరైన పంపిణీపై సమీక్ష చేపట్టి ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించవలసిన బాధ్యత ఆపరేటర్లపై ఉందని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, లబ్ధిదారులకు పూర్తి తూకంతో రేషన్ సరుకులు అందకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గోదాముల నుండి సరుకులు తీసుకునే దశ నుండి లబ్ధిదారులకు అందించే వరకు పూర్తి పారదర్శకత పాటించాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. సేవలో నిర్లక్ష్యం, రేషన్ సరుకులను దారి మళ్లింపు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన ఎండియు ఆపరేటర్లపై శాఖాపరమైన విచారణ జరిపిస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ జూలియాబాయ్, ఆర్ఐ నరసింహరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీజ తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పటి నుంచి రెవెన్యూ సమస్యలని ఆ మీటింగ్ కానీ గ్రామ సభలకు బిజీ కూడా మేము గడవలేదు. అందుకని ఈరోజు ఒకసారి అంటే మనకు 1వ తేదీ నుంచే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంటారు. నెక్స్ట్ అంటేనే ఉంది. రైస్ వచ్చాయి అందరికీ వచ్చాయా? బాగానే ఉంది కానీ స్టార్టింగ్లో మాత్రం ప్రోగ్రెస్ ఉండడం వల్ల 15వ తేదీకేమో ప్రోగ్రెస్లోకి వస్తున్నాం. స్టార్టింగ్లో మాత్రం వెనకే ఉంటుంది మన మండలం. నేను రోజు రిపోర్ట్ చూస్తూ ఉంటాను. స్టార్టింగ్లో మాత్రం రావట్లేదు ప్రోగ్రెస్. ఎందుకని ఒక 3 నెలల నుంచి సరుకులు సక్రమంగా డేలో కూడా చాలలేదు. మొత్తం ఓన్లీ ఆ పాత బ్యాక్లా స్టాకే కొట్టుకుంటా వస్తుంది. ఈ 3 నెలలు మీరు మాకైతే టైం దొరకడం మీటింగ్ పెట్టలేదు. ముందుగా ప్రతి ఒక్కరికి సక్రంగా సకాలంలో అవ్వాలి. మీరు ఒకవేళ మేము డేలర్ ఉండొచ్చు, ఒక డేలర్కి ఈరోజు ఇంకా సరుకు రాలేదు, ఇంకో పక్క డేలర్కి వెళ్ళిపోయి అక్కడ చేసే రైస్ కొంచెం జాగ్రత్తగా చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికే వెళ్ళాలి రైస్ అనేది మెయిన్ ఉద్దేశం. అందరూ తెలుసు, కొత్తగా ఏం స్టార్ట్ చేయట్లా మనం. కొన్ని దగ్గరలో ఏంటంటే ఒక దగ్గరే పెట్టి ఇస్తున్నారు, ఒక రోడ్లోనే పెట్టేసి అందరం ఇక్కడికి రమ్మంటున్నారు అనే కంప్లైంట్స్. కొన్ని దగ్గర సక్రమంగా అందట్లేదు మాకు అనే కంప్లైంట్స్. ఏం జరిగినా భలే అయ్యేది మీరే. అవునా? డీలర్ ఏముంది, ఇప్పుడు సింపుల్గా తమ్మేస్తారు, మీకు రైస్ చూసేవాళ్ళగా తెలియదు. ఆర్ఐ గారు కొత్తగా వచ్చారు రీసెంట్గా. ఆర్ఐ గారు మనకు కొత్తగా వచ్చారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. సార్ రీసెంట్గానే వచ్చారు. 1 వీక్ అలా డీలర్స్ ఇంకా ఏమన్నా ఉందా అట్లా అంటే నాకు తెలిసి అయితే సెటిల్ అయినాయి ప్రస్తుతానికి ఉన్నంత వరకు. ఎక్కడ ఇష్యూస్ లేవు. గన్నవరం ఎండి ఆపరేటర్ అబ్బాయి రాలేదు, అతనిదే బాగా ఇబ్బంది. మాకైతే నేను మాట్లాడతాను అంతా ఇబ్బంది. ఎందుకంటే అక్కడ కొద్దిగా డీలర్స్ ఇష్యూ ఉంది, అది ఉందనే మేము ఆపడం రాలేదు. మాట్లాడిన ఎండి ఆపరేటర్ మా అన్న ఇచ్చారు అక్కడ ఆ షాప్కి బయట ఉంది. అది హెవీ షార్ట్ అయిపోవడం వల్ల వస్తుంది ఇష్యూ. కానీ ఒకసారి 10% ఇప్పించారు తర్వాత మళ్ళీ కూడా అడిగారంట ఇంకేదైనా షార్ట్ అయిపోతే చూస్తానంటే సరిపోయి 6A బుక్ అయ్యి స్టాక్ లేదు అని కొద్దిగా 10% ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా చేశారు. కానీ తర్వాత జనవరిలో కూడా మేడం అడిగితే సరిపోయింది మేడం అన్నారని గమ్ముగా అయిపోయారు మేడం. అది కూడా అడిగారు డిసెంబర్లో కూడా ఇంకేమైనా స్టాక్ తక్కువ ఉంటే ఇంకో 10% ఇప్పిస్తాము యూఎస్లో దాంతో మాట్లాడి. అంటే 6A బుక్ అయినప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు 6A బుక్ అవుతుంది. ఆ షార్టేజ్ అలాగే వస్తే మనకి రైస్ కార్డు ఉన్నవాడికి అందరూ కదా రైస్. అదే ప్రాబ్లం. కానీ అది మీరు మాకు చెప్తే నేను వాళ్ళు మాట్లాడి మాట్లాడాలి, మాట్లాడి లెటర్ పెట్టి తెప్పించాలి. ముందే చెప్పాలి నాకు. దానికి రేపు అయిపోతానగా చెప్తే నేను ఏం చేయలేదు. రాదు కాదు. అది కొద్దిగా అంటే మీ దగ్గర నుంచి ఇంటిమేషన్ వస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ప్రాబ్లం వచ్చింది. అది కూడా అంటే వేరే అక్కడ పోయి మనం దానివల్ల మాకు ఏదైనా మీరు మాకు చెప్తేనే కదా. ఇప్పుడైతే ఇబ్బంది లేదు మేడం. ఇప్పుడు 2 వెహికల్స్ వచ్చింది కానీ మా మండలం వరకు జాగ్రత్తగా చేసుకుంటుంది. నెట్వర్క్ బాగుంటుంది. మాకైతే పక్క పల్లెటూరు మేడం. ఇప్పుడు ఒక షాప్ ఇచ్చుకుంటే వెళ్ళామా పనులకి వెళ్ళిపోతారు. వాళ్ళు అవతల షాప్ లో కలిసిపోతున్నారు అనమాట. అలాగా వాగులు వంతలు ఎక్కువ ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడైతే వాగుందో
ఆ విలేజ్ ముందు ఇవ్వండి మీరు దయచేసి. మాకైతే నాకు 2 విలేజ్ అదే అందుకని ముందుగా చెప్తున్నా, వర్షాలు పడుతున్నాయి అంటే స్టార్ట్ అయిన వర్షం అంటే ముందు ఒకవేళ మీకు ఆ ఊరు 2 రోజులకో 3 రోజులకో ఉన్నా కానీ ఈ పాస్ మిషన్ అబ్బాయి చేయట్లేదు టెక్నికల్ మెకానిక్ టాటాలో ఏం ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం తొందరగా చేసేది. అందరికి అతనే అయ్యాడు అంతేనా? అందరికి మన మండలమే కాదు అన్ని మండలాలకు అతనే అయ్యాడు. అందువల్ల కొంచెం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయం చెప్పడానికే కూర్చోాలి. ఒకటి మనకి స్టార్టింగ్ 1వ తేదీ నుంచి కొద్దిగా గట్టిగా స్టార్ట్ చేయాలి. 4-5 కొట్టేసి ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు మన స్టాఫ్ ఉదయాన్నే 1వ తేదీ ఒక 5 పింఛన్లు బంద్ చేసాం వెళ్ళిపోతాం. బాధ్యత అంతా ఇప్పుడు మీకు పడిపోయింది. టైలర్ లేక సరుకు తీసుకున్నారా? డీడీ కావాల్సింది డీడీ పెట్టాడా? డిసెంబర్ ఈరోజు కూడా నాకు పెట్టుకోవాలి. టైలర్లకి ఏమైనా డబ్బులు ఆపుతున్నారా మీరు? మనకు మన మనలో అనేది అట్లా అంటే మాకైతే సమస్య లేదు. నేను అడుగుతున్నాను, వాళ్ళ జిల్లా లెవెల్లో వచ్చింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.